లాయర్ గారు, ఈ రోజు నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగైనా నా రాజాకు మీరు బెయిల్ ఇప్పించాలి. అమ్మా, హోమంలో సమర్పించే నెయ్యి గర్భగుడి దగ్గర పెట్టి మర్చిపోయాను. కాస్త ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారా? నేను తీసుకొస్తాను పంతులు గారు. త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. మరో 5 నిమిషాల్లో ముహూర్త ఘడియలు మొదలవుతాయి. మేము కూడా వస్తాం మమ్మీ. రండి. అలాగే లాయర్ గారు, ఇందాకే గుడికొచ్చాను. ఇక్కడ పూజ అవగానే ఫోన్ చేస్తాను. మనం స్టేషన్కి వెళదాం. ఉంటాను. మమ్మీ ఇలా ఇవ్వు. రండి. అయ్యో పిన్ని, అయ్యో పిన్ని గారు, అయ్యో బలే బలే, అమ్మమ్మ బలే కింద పడిపోయింది. అను, అలా చేయకూడదు. అమ్మమ్మ కోప్పడుతుంది. అయ్యో సారీ పిన్ని గారు, లేవండి. అమ్మా, నన్ను కావాలనే కింద పడేసి మళ్ళీ లేపుతున్నారటే? అయ్యో లేదు పిన్ని గారు, మీరు అరటి తొక్కపై కాలు వేసి జారి పడిపోబోతుంటే నేను ఆపబోయాను. కానీ ఆపడం నా వల్ల కాలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు పట్టుకోకపోయింటే నేను పడిపోయేదానే కాదు, నీ వల్లే పడిపోయాను. అంతా నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు చూడు. ఆంటీ, గుళ్ళో భూకంపం తెప్పించారుగా. ఎవర్రా ఆంటీ? మీ అమ్మ ఆంటీ, పిన్ని గారు, మీ అత్త ఆంటీ, మీ అక్క ఆంటీ, అయ్యో నీ కూతురు ఆంటీ, మీ హోల్ ఫ్యామిలీ మొత్తం ఆంటీలే. ఆంటీ నేల మీద పడిపోయింది. పాపం, నేలకు దెబ్బలు తగిలాయో ఏంటో. చూసావా వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు? అంతా నీ వల్లే. సారీ పిన్ని, హోమానికి టైం అవుతుంది, రండి వెళ్దాం. కంగ్రాట్స్ అన్నయ్య. ఎందుకు అవి? సీమంతం ఫంక్షన్లో లాస్ జరిగిందని బాధపడ్డావు, కానీ ఆ ఈవెంటే మనకి మరో ఈవెంట్ని తెచ్చిపెట్టింది. నువ్వు పడ్డ కష్టం వృధా పోలేదన్నయ్య. థ్యాంక్ యూ అభి. కానీ ఈ ఈవెంట్ నువ్వే చెయ్యాలి. అన్నయ్య లేదన్నయ్య, ఈ ఈవెంట్ కూడా నువ్వే చేస్తున్నావు. వద్దభి, మళ్ళీ నష్టం వస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. నష్టం రాకుండా ఈ ఈవెంట్ ఎలా చేయాలో నేను చెప్తాను. సింపుల్. ఈ పెళ్లి ఈవెంట్ తీసుకో. అతని పెళ్లి బడ్జెట్ 25 లక్షలు అన్నాడు. పైన మరో 5 లక్షలైనా పర్వాలేదు అన్నాడు. కానీ మనం 25 లక్షలకే ఫిక్స్ అవ్వాలి. ఆ 25లో కూడా 70% మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. మిగతా 30% పెళ్లి ఆఖరి వరకు అట్టిపెట్టి ఉంచాలి. అలా అని ఖర్చు దగ్గర వెనకాడకూడదు. కావాల్సిన చోట ఖర్చు పెట్టాలి. సాధారణంగా పెళ్లిలో ఖర్చు ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందంటే ఈవెంట్ చేసే ప్లేసు, డెకరేషన్, అతిథులకు పెట్టే భోజనాలు, అతిథుల కోసం పెళ్లివారు చేసే ఏర్పాట్లు, ఇవన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలి. అలాగే పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం వెడ్డింగ్ డిజైన్ చేయాలి. ఇంకా ఇప్పుడంతా క్లియర్ కదా అన్నయ్య? ఓకే అభి. ఎనీ డౌట్స్? ఏ డౌట్స్ లేవు. ఈ ఈవెంట్లో లాస్ రాకుండా ప్రూవ్ చేసుకుంటాను. దాట్స్ ద స్పిరిట్. నువ్వు అలాగే ఉండాలన్నయ్య. కానీ ఒకటే బాధ అభి,
ఇదివరకు మన సంస్కృతి ఈవెంట్స్ అంటే నువ్వు నేను అఖిల్ కలిసి పనిచేసేవాళ్ళం. ఇప్పుడు వాడు మిస్ అవుతున్నాడు. త్వరలోనే అఖిల్ కూడా మనతో జాయిన్ అవుతాడనయ్య. అఖిల్ లేకుండా సంస్కృతి ఈవెంట్ నడవదు. ముందు వాడు నడవాలి కదా అభి. నడుస్తాడనయ్య. నందిని వచ్చింది కదా, నడిపిస్తుంది. అఖిల్ త్వరగా నడవాలని ఈరోజు గుళ్ళో వసుగారు వదిన అఖిల్ హారికలతో హోమం చేయిస్తున్నారు. అమ్మమ్మ బయట కింద పడిపోయింది. ఆ? ఏంటంటీ పడిపోయారా? ఇంత వయసు వచ్చినా ఇంకా సరిగ్గా నడవడం రాలేదంటే నీకు? వీడికి కాళ్ళు రెండు పోయినా జోకులు మాత్రం ఆపట్లేదు. దెబ్బలేమైనా తగిలాయా పిన్ని గారు? దెబ్బ తగులుంటే చెప్పండి, ఇంటికి వెళ్ళాక ట్రీట్మెంట్ చేస్తాను. ఆ? నేను కింద పడిపోయానని మీ అందరికీ హ్యాపీగా ఉందటే? అదేం లేదు పిన్ని, అందరూ మీకోసమే ఫీల్ అవుతున్నారు. అందరి సంగతేమో కాని నన్ను కింద పడేసి నవ్వుల పాలు చేసిన నిన్ను మాత్రం వదిలిపెట్టనే. ఇదే నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేసి నా పగ తీర్చుకోకపోతే నేను సుమంగళినే కాదు. అమ్మా, ముహూర్త సమయం అయింది. హోమం మొదలు పెడదామా? మొదలు పెట్టండి. అలాగే అమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓమనారాయణాయ నమో నమః. యజ్ఞనారాయణాయ నమో నమః. హరి ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం స్వాహా. శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం స్వాహా. శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం హోమనారాయణాయ నమః స్వాహా. హోమనారాయణాయ ఇదం నమః. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఆ దీపాలతో వసుని తగల పెడతాను. అది ఇక్కడే కాలి బూడిదవుతుంది, లేదా సగం కాలిపోయి అందవికారంగా తయారవుతుంది. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. హరి ఓం. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. అమ్మా, అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని హోమానికి నమస్కారం చేసుకోండి. అయ్యో మమ్మీని సారీ. అక్క, అయ్యో వసు, వదినా, జాగ్రత్త వసు. జాగ్రత్త. అక్క, వసు. అయ్యో, బన్నీ త్వరగా వెళ్ళు. బన్నీ. మమ్మీ నీకేం కాలేదు కదా? బన్నీ,
నీ చేతులు. ఈ బన్నిగాడొకడు ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటాడు. ముందు బండోణ్ణి లేపేయాలి. పెళ్ళాడని ఊరుకుంటుంటే ప్రతి ప్లాను చెడగొడుతున్నాడు. చాలా థ్యాంక్స్ బన్నీ. ఈరోజు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. నేనుండగా నీకేం కానివ్వను మమ్మీ. ఏంటి వసు, కొంచెం చూసుకోవచ్చు కదా. సమయానికి బన్నీ చూడబట్టి సరిపోయిందక్కా. చిన్నపిల్లాడైనా పెద్ద సాహసం చేసి తల్లిని కాపాడాడు. నువ్వు గొప్పవాడివి బాబు. నీకు ధైర్యం ఎక్కువ. అవును పంతులు గారు, మా అన్నయ్య గ్రేట్ హీరో. అసలు ఆ దీపపు కుంది అక్కడ ఉండాలి కదా, దగ్గరికి ఎలా వచ్చింది? అవును వసు, ఇక్కడున్న దీపపు సమ్మె అక్కడికెలా వచ్చింది? ఆంటీ ఏంటి దొంగ చూపులు చూస్తోంది? అంటే దీపపు కుందు వసు అక్క చీర కంటుకోవడం ఆంటీ ప్లాన్ అన్నమాట. ఈ దొంగ మందేంటి నా వంకే చూస్తోంది? అందరికీ నా మీద డౌట్ రావాలనా? దీపపు కుందెను ఎవరైనా వసు అక్కకి దగ్గరగా జరిపారేమో. ఈ కొత్త పిల్లేంటి నా ప్లాన్ కళ్ళారా చూసినట్టు చెప్తోంది? అలా ఎలా జరుగుతుంది నందిని? ఉన్నది మనమే కదా. నేనే చూసుకోకుండా పొరపాటున దీపానికి దగ్గరగా వెళ్ళాను. నాకేం కాలేదు. పంతులు గారు, హోమాన్ని కొనసాగించండి. ఓం హోమనారాయణాయ నమః స్వాహ. ఓం హోమనారాయణాయ ఇదం నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః స్వాహ. శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. బతికిపోయానా? వసుకి నా మీద అనుమానం వచ్చుంటే ఇక్కడే చంపేసుండేది. గుడి కాబట్టి అది హోమం జరుగుతుందని వదిలేశాను పిన్ని. లేదంటే ఉతికి ఆరేసేదాన్ని. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహ. ఓం వనస్పతయే ఇదం నమః. ఓం శం శనైశ్వర్యాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహ. ఓం నవగ్రహాయ ఇదం నమః. పూర్ణాహుతి సమర్పయామి. పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మా, అందరూ హోమానికి దండం పెట్టుకుని మనసులో మీ కోరికలు చెప్పుకోండి. హోమఫలం మీకు దక్కుతుంది. నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు. నేను బాగుండాలని కోరుకుంటున్న మా అన్నయ్య వదినలు బాగుండాలి. అంతా సక్రమంగా జరగాలి. దేవుడా, అఖిల్ కోపం తగ్గాలి. నా మీద అరవటం మానేసి నేను చెప్పినట్టు వినేలా చేయి స్వామి. అఖిల్కి త్వరగా కాళ్ళు రావాలి స్వామి. అఖిల్ హారికలు గొడవ పడకుండా అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి. ఎవరెలా పోయినా నాకు పర్వాలేదు స్వామి. నా రాజుకు బెయిల్ రావాలి, బయటికి రావాలి. మేం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. అఖిల్కి త్వరగా కాళ్ళు రావాలి స్వామి. అలాగే మా వారు చేసే ఈవెంట్స్లో లాభాలు కూడా రావాలి.
సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆరోగ్యమస్తు. ఓమనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు. మంచిది నాయన. పంతులు గారు, అమ్మా, ఈ అక్షింతలతో నన్ను కూడా దీవించండి. యావన్ దీవించమంటారు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించండి. ఈ వయసులో మీకు పెళ్ళేంటమ్మా? పెళ్లికి వయసు లేదు పంతులు గారు. అక్షింతలు చేతిలో పెట్టాను కదా, దీవించండి. మరి సంభావన? మా పెళ్లి చేసి తీసుకోండి. కలియుగం కాకపోతే ఏమిటి విపరీతం? ఇందుకు రావా భూకంపాలు, సునామీలు? దీవించరా పంతులు గారు. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. చాలా థ్యాంక్స్ పంతులు గారు. త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాం. దేనికమ్మా? మా పెళ్లి చేయడానికి. అబ్బా, ఆంటీ ఆంటీ, మీ పూల సజ్జలో మా బాలు పడింది, కాస్త తీసిస్తారా? గుడి దగ్గర కూడా తయారయ్యారు యాదవ సచినోళ్ళు. పాపం ఆంటీ కోపం వచ్చి వెళ్ళిపోతుందిరా. ఆంటీ పోతే పోనీలేరా, అటు చూడు, కత్తిలాంటి అమ్మాయిలు ఆంటీలు వస్తున్నారా. మామా మామూలుగా లేరు, సూపర్ ఉన్నారా. రేయ్, బాల్ విసుర్రా, ఎవరికి తగులుతుందో చూద్దాం. బాల్ తగిలిందా బేబీ? సారీ. ఎవర్రా మీరు? బాల్ తగిలింది ఆ బేబీ కదా బేబీ, నువ్వెందుకు సీరియస్ అవుతున్నా? రే, ఈ బేబీ కూడా వేయలేదని ఫీల్ అవుతున్నట్లుందా? ఏం మాట్లాడుతున్నావురా? చంపేస్తాను ఒక్కొక్కరిని. రే, హీరో గారి కోపం వస్తున్నట్టుందిరా. వీడేం హీరోరా? ఓ, వీల్ చైర్ హీరోనా? హే, మా ఆయన ఏమైనా అంటే ఊరుకోను. హీరోయిన్ కూడా కోపం వస్తుంది, ఊరుకోదంట. హీరోగా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు రా. అవిటి వాడికి అందాల రాసి దొరికింది. ఇంకొకసారి వాళ్ళని కామెంట్ చేసావంటే నరికేస్తాను. గుడి ముందేంట్రా మీ రౌడీజం? హీరోయిన్ అది కాదురా, ఇది. మా వదిన అది ఇది అన్నావంటే చంపేస్తాను. వాళ్లతో మనకెందుకు అఖిల్? త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికి వెళ్తారు? మా వాణ్ణి చంప మీద కొట్టి పారిపోతారా? రేయ్, నువ్వు కూడా దాన్ని చంప మీద కొట్టరా. నన్నే కొడతావా? రేయ్, దీన్ని మన గోడౌన్ తీసుకెళ్దాంరా. రేయ్, పదరా. వసు, మమ్మీ, వదలండి రా. నీకెంత ధైర్యమే? అయ్యో వసు, పదవే. రావే. నన్నే కొడతావా? వదినా, నడవే, తీసుకోండి. పోరా. పోరా.
వదినా అక్క కొట్టండి రేయ్ పోలీసులు వస్తున్నారా పదరా మీ అంతా చూస్తాను. వదిలే వసు. వదినా మీకేం కాలేదు కదా? నా కాళ్ళుంటే వీళ్ళ పని చెప్పేవాణ్ణి. ఐమ్ సో సారీ వదినా. నాకేం కాలేదులే అఖిల్. అక్క మనం త్వరగా వెళ్ళిపోదాం అక్క. మళ్ళీ వస్తే నా చేతిలో చేస్తారు వెదవలు. ఆ పోకిరి వెదవలతో గొడవెందుకు వసు? పదండి వెళ్దాం. నా రాజా ఉండుంటే నా మీద రౌడీలు చేతులు వేసుండేవారే కాదు, ఆ చేతుల్ని విరిచేసుండేవాడు. థ్యాంక్ గాడ్ నాకేం కాలేదు.